the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు 14th ఏప్రిల్ 2024కి సంబంధించి వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ సంబంధించి అభ్యర్థులకు ఎలాంటి సందేహాలు, ఏ డౌట్స్ ఉన్నా కూడా ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో మీ యొక్క డౌట్ని పోస్ట్ చేయండి. ఖచ్చితంగా మీ యొక్క కామెంట్కి రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. యాక్చువల్లీ బోర్డు అందుబాటులో లేని కారణంగా ఈరోజు మన కరెంట్ అఫైర్స్ సెషన్ని ఈ విధంగా మీ ముందుకు తీసుకురావడం జరిగింది. సో మీకు విదిన్ ఒక 3 to 4 డేస్లో మళ్ళీ బోర్డు పైన క్లాసెస్ చెప్పడం ప్రారంభిస్తాను. సో అప్పటి వరకు ప్లీజ్ సపోర్ట్ అండ్ కోఆపరేట్. సో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి రానున్న పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని ఏ పోటీ పరీక్షనా కానివ్వండి, ఏ స్థాయి పోటీ పరీక్షనా కానివ్వండి, మీ ప్రిపరేషన్లో భాగంగా కరెంట్ అఫైర్స్కి స్పెషల్ ఇంపార్టెన్స్, ప్రిఫరెన్స్ని ఇవ్వండి. ఎందుకంటే ఇటీవల ముగిసిన చాలా పోటీ పరీక్షల ప్రశ్నపత్రాన్ని కనుక పరిశీలించినట్లయితే ప్రశ్నల సరళి టోటల్గా కాంటెంపరీగా ఉంటుంది. ఏదైనా ఒక అంశం వార్తల్లోకి వచ్చిందంటే దానికి సంబంధించిన జనరల్ స్టడీస్లో భాగంగా స్టాటిక్ టాపిక్ని లింక్ చేస్తూ క్వశ్చన్ చేస్తున్నారు. కాబట్టి మనకు కఠినంగా అనిపిస్తుంది. కఠినంగా అనే కంటే కూడా కాంటెంపరీగా ఉంటుంది. ఆ వాస్తవాన్ని గ్రహించండి. ఓకేనా? సో ఈరోజు 14th ఏప్రిల్ 2024కి సంబంధించి వార్తలు నిలిచిన మొదటి అంశం. సో ఇటీవల భారతదేశ ఆర్థిక వృద్ధి రేటు అంచనా అనే అంశం తరచూ వార్తల్లోకి వస్తుంది. ఇండియాస్ గ్రోత్ రేట్ ఎస్టిమేట్స్. సో ఎకానమీలో భాగంగా అండ్ మరొక అంశాన్ని గుర్తుంచుకోండి, కరెంట్ అఫైర్స్ని ఒక సింగిల్ సబ్జెక్ట్లా కాకుండా మీకు ఒక్కొక్క సబ్జెక్టుల వారీగా వచ్చే అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్గా చూడండి. మీకు అలాగే నేను కరెంట్ అఫైర్స్ని టీచ్ చేస్తూనే ఉన్నాను. సో పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, హిస్టరీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్వైర్న్మెంట్ అండ్ అట్సెట్రాలా. సో ఇక్కడ కనిపిస్తున్న టాపిక్ ఏదైతే ఉంటుందో ఎకానమీకి సంబంధించి కాంటెంపరీ ఇష్యూ, ఇటీవల కాలంలో రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తలకు వస్తున్న అంశం ఇండియాస్ గ్రోత్ రేట్స్ ఎస్టిమేట్స్. సో ఇక్కడ చూస్తే 2024 సంవత్సరంలో భారతదేశ జీడిపి 6.1% పెరగొచ్చు అని చెప్పేసి ఇటీవల మూడీస్ సంస్థ అంచనా వేసింది. సో 2024 సంవత్సరంలో జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, స్థూల దేశీయోత్పత్తి ఎంతనంట 6.1%. సో నిన్నటి క్లాస్లో మనం చూసాము ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్ ఏమో 7% అని, గతంలో చూసాము రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన వృద్ధి అంచనాలని. సో అలా భారతదేశం యొక్క ఆర్థిక వృద్ధి రేటును ఏ అంతర్జాతీయ సంస్థలు లేదా భారతదేశానికి సంబంధించిన ఏ ప్రముఖ సంస్థలు ఎలా అంచనా వేస్తున్నాయో ఆ నంబర్ ఏదైతే ఉంటుందో ఆ నంబర్ని గుర్తుంచుకోండి. ఇక మిగతా అంతా స్టాటికే. జీడిపి అంటే ఏంటి, ఇవన్నీ కూడా మీకు తరచు నేను డెఫినేషన్ ఇస్తూనే ఉన్నాను. ఒకసారి చూడండి సరిపోతుంది. నిన్న క్లాస్లో కూడా మీకు డెఫినేషన్ ఇట్ ఈస్ ద ఫైనల్ వాల్యూ ఆఫ్ ఆల్ ద గుడ్స్ అండ్ సర్వీసెస్ దట్ ఆర్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ద బౌండరీస్ ఆఫ్ ద పర్టికులర్ కంట్రీ విత్ ఇన్ ద గివెన్ టైమ్ ఆర్ ఫినాన్షియల్ ఇయర్. ఒక ఆర్థిక సంవత్సర కాలంలో ఒక దేశంలో ఉత్పత్తి అయ్యే అంతిమ వస్తు సేవల విలువను ఆ దేశ జీడిపిగా పరిగణిస్తాము. సో ఇక్కడ చూడండి, సో మూడీస్ అనలిటిక్స్ ఎంతనట 2024 ఈ క్యాలెండర్ ఇయర్లో 6.1% వృద్ధి చెందే అవకాశం ఉంది భారతదేశం యొక్క జీడిపి అని చెప్పేసి అంచనా వేయడం జరిగింది. 2023లో నమోదైన 7.7% కంటే ఇది చాలా తక్కువ. సో కోవిడ్ సంక్షోభం అనంతరం ఎదురైన ప్రతికూలతల వల్ల భారతదేశ వృద్ధిపై 4% వరకు ప్రభావం పడిందని మూడీస్ సంస్థ తెలిపింది. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఇదొకటి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో అడిగే అవకాశం ఉంది. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి సో ఈరోజు సెకండ్ టాపిక్, వార్తలు నిలిచిన ఒక విన్యాసము. సో విన్యాసం అమెరికా, జపాన్, సౌత్ కొరియాకి సంబంధించిన సంయుక్త విన్యాసము. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రీసెంట్గా వార్తల్లోకి వస్తున్న విన్యాసాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని చూడండి. ముఖ్యంగా ఇండియా పార్టిసిపెంట్గా ఉండే విన్యాసాలు, వాటి పేర్లు, ఎక్కడ జరుగుతున్నాయి అండ్ త్రివిధ దళాలకు సంబంధించి ఏ దళానికి సంబంధించిన విన్యాసం. సో ఇక్కడ చూడండి, వివాదాస్పద తూర్పు చైనా జలాల్లో బల ప్రదర్శన కోసం అమెరికా, జపాన్, సౌత్ కొరియా, సింపుల్గా చెప్పాలంటే చైనాకి వ్యతిరేకంగా చేస్తున్న ఒక విన్యాసం. ఏప్రిల్ మంత్ 10th to 12th వరకు ఇది జరిగిందంట, సైనిక విన్యాసము. జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా, ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు ఫెర్డినాండ్ మార్కోస్ జూనియర్లతో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వైట్ హౌస్లో సమావేశమైన సమయంలోనే ఈ విన్యాసాలు జరగడం గమనార్హం అంట. ఈ జలాల్లో చైనా దూకుడు పెరుగుతున్న నేపథ్యంలో అమెరికా మరియు అమెరికా మిత్ర దేశాలు తమ సైనిక సామర్థ్యాన్ని ప్రకటించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినాయి అని చెప్పేసి చెప్తున్నారు.
గుర్తుంచుకోండి. ఈ విన్యాసంలో అమెరికాకు సంబంధించిన అధునాతన వాహక నౌక యుఎస్ఎస్ థియోడర్ రూజ్వెల్ట్తో పాటు ఆ దేశానికి చెందిన క్షిపణి విధ్వంసక నౌకలు కానివ్వండి, జపాన్, దక్షిణ కొరియా యుద్ధ నౌకలు కానీ పాల్గొన్నాయి అంట. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న భయానక సమస్యల్లో చాలా ఉన్నాయి. ఆంథ్రోపోజెనిక్ యాక్టివిటీస్ కానివ్వండి, ఏవైనా కూడా చూడండి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అందులో ప్లాస్టిక్ పొల్యూషన్ చాలా డేంజరస్గా. రీసెంట్గా ప్లాస్టిక్ పొల్యూషన్ ఎలా ఉంది, సముద్రంలో కూడా ప్లాస్టిక్ ఏ విధంగా ప్రభావం చూపిస్తుందని చెప్పేసి శాస్త్రవేత్తలు అంచనా వేయడానికి ఇవన్నీ చూస్తున్నాం. సో ఇక్కడ మరొకసారి యాక్చువల్గా ప్లాస్టిక్లో ఉండేవి కార్సినోజెనిక్ ఏజెంట్స్, అంటే దట్ కాజ్ క్యాన్సర్. ఓకేనా. సో 60% ప్లాస్టిక్ కాలుష్యానికి 12 దేశాలు కారణం అంట ప్రపంచంలో. ఎవరు చెప్తున్నారంటే చూడండి. శుద్ధి చేసి పునర్వినియోగానికి వీలుగా మార్చకపోవడం వల్ల ప్లాస్టిక్ చెత్త కొండలుగా పెరిగిపోతుందంట. ఇలాంటి అధ్వాన నిర్వహణ వల్ల ప్రపంచంలో పెరిగిపోయిన ప్లాస్టిక్ కాలుష్యంలో 60% 12 దేశాలే కారణమని స్విట్జర్లాండ్కి చెందిన ఈఏ ఎర్త్ యాక్షన్ అనే ఒక సంస్థ. ఏ సంస్థ? ఈఏ ఎర్త్ యాక్షన్. ఎక్కడ? స్విట్జర్లాండ్. ఆ దేశాల జాబితాలో ఏమేమి ఉన్నాయో చూడండి. అంటే అత్యధికంగా ప్లాస్టిక్ కాలుష్యానికి కారణమవుతున్న 12 దేశాలు: అమెరికా, చైనా, భారత్, రష్యా, బ్రెజిల్, మెక్సికో, పాకిస్తాన్, ఇరాన్, ఈజిప్ట్, ఇండోనేషియా, తుర్కియే, వియత్నాం. గుర్తుంచుకోండి. ఇతర దేశాలతో పోలిస్తే భారత్లో ఏటా శుద్ధి చేయని తలసరి ప్లాస్టిక్ వ్యర్థాలు 8 కిలోలు మాత్రమే అని చెప్పేసి చెప్తున్నారు. ఓకేనా. సో ఇది ఈ స్లైడ్ చూడండి. మీకు నేను నా పర్సనల్ వాట్సాప్ ఛానల్లో కూడా ఈ స్లైడ్స్ని పోస్ట్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. అండ్ సమాచార మాధ్యమాలపై ఇటీవల మాలి దేశంలో నిషేధం విధించడం జరిగిందంటే ఎగ్జామినేషన్ అడగవచ్చు. ఇటీవల సమాచార మాధ్యమాలపై ఏ దేశంలో నిషేధం అనే అంశం వార్తల్లోకి వచ్చింది అని. సో టీవీ, రేడియో, ఆన్లైన్, ప్రింట్, పత్రికలు, దేశంలోని రాజకీయ పార్టీలు, సంఘాల కార్యకలాపాల గురించి వార్తలు ప్రచురించకూడదని మాలి ప్రకటించింది. అన్ని రాజకీయ కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన ఒకరోజు వ్యవధిలోనే సైనిక ప్రభుత్వం గురువారం అన్ని సమాచార మాధ్యమాలపై నిషేధం విధించింది. రాజకీయ కార్యకలాపాలను నిషేధించి పత్రికా స్వేచ్ఛను హరించడంపై అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. 2012లో మాలిలో ఎన్నికైన ప్రభుత్వాన్ని కూలదోసి అధికారం చేపట్టిన సైనిక పాలనను 2024 ఫిబ్రవరిలో ఎన్నికలు జరిపి ప్రజాస్వామ్య పునరుద్ధరిస్తున్నారు, కానీ ఎన్నికలను రద్దు చేస్తున్నట్లు గత సెప్టెంబర్లో ప్రకటించారు. సమాచార మాధ్యమాలపై ఎందుకు, ఇక్కడ రీజన్ కూడా చెప్పడం జరిగింది, చూడండి. అండ్ సో ఇటీవల మనకు సమాచార హక్కు చట్టం 2005 సెక్షన్ 8 నిన్నటి క్లాస్లో మనం చూసాము. ఎస్బీఐ సెక్షన్ 8 క్లాస్ 3 పరిధిలోకి వస్తుంది. అంతా సమాచారాన్ని మేము ఎలక్షన్ బాండ్స్ విషయంలో ప్రకటించలేమని చెప్పేసి. సో ఇక్కడ మరొకసారి సమాచార కమిషన్ సిఐసి వార్తల్లోకి వచ్చింది. సో దేనికి విషయంలో అంటే ఎన్నికల సంఘానికి సంబంధించి స్పందించకపోవడం చట్ట ఉల్లంఘన అవుతుందని ఎన్నికల సంఘం ఇటీవల ప్రవర్తించిన పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది సిఐసి. ఎన్నికల సమయంలో ఈవీఎంలు, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు, వీవీప్యాట్ల విశ్వసనీయతను ప్రశ్నిస్తూ దాఖలైన ఆర్టీఏ అభ్యర్థనపై ఎన్నికల సంఘం స్పందించకపోవడంపై శుక్రవారం ఇటీవల కేంద్ర సమాచార కమిషన్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిందంట. ఇది చట్టాన్ని పూర్తిగా ఉల్లంఘించడమేనని పేర్కొనడం జరిగింది. ఆర్టీఐ అభ్యర్థనపై ఎందుకు ఇప్పటి వరకు స్పందించలేదో తమకు లిఖితపూర్వకంగా సమాధానం ఇవ్వాలని ఈసీకి ఆదేశాలు జారీ చేసింది సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్. గుర్తుపెట్టుకోండి. ఓకేనా. అండ్ ఇటీవల కాశీలో పోలీసులు ఎవరైతే ఉంటారో విధుల్లో బాధ్యతలు నిర్వర్తిస్తున్న పోలీసులు వారికి ధోతి కుర్తా అనే అంశం వార్తల్లోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్లోని కాశీ విశ్వనాథ ఆలయం వద్ద విధులు నిర్వర్తించే పోలీసులకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త డ్రెస్ కోడ్ను ప్రకటించింది. ఇక నుంచి వారు కాకి దుస్తుల్లో కాకుండా సాంప్రదాయ వస్త్రధారణలో విధులు నిర్వహిస్తారని వెల్లడించింది. సో చూడండి, సో మన సంస్కృతికి ఇంపార్టెన్స్ అద్భుతం. దీనిపై వారణాసి పోలీస్ కమిషనర్ మోహిత్ అగర్వాల్ ఆదేశాలు జారీ చేశారు. సో కొత్త డ్రెస్ కోడ్ వారణాసికి సంబంధించిన అంశం. ఓకేనా. అండ్ ఖండాంతర క్షిపణిని ఇటీవల పరీక్షిస్తూ రష్యా వార్తలకు వచ్చింది, కానీ ఆ క్షిపణి పేరును మాత్రం వెల్లడించలేదు. సో ఎక్కడి అంటే దక్షిణ భాగం, సో రష్యాలోని దక్షిణ భాగంలో ఉన్న కపుస్తిన్యార్ పరీక్ష కేంద్రంలో ఈ ప్రయోగం జరిగినట్లు తెలపడం జరిగింది విజయవంతంగా. సో ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైల్ అంటాం కదా, గుర్తుంచుకోండి. ఓకేనా. అండ్ వినువీధుల్లో 15.4 కోట్ల మంది విహారం అనే అంశం
వార్తల్లోకి వచ్చింది. ఇక్రా నివేదిక 2023-24లో దేశీయ రద్దీలో 13% వృద్ధి, కరోనాకు ముందు స్థాయిల కంటే అధికమంట. కంపెనీల నికర నష్టం భారీగా తగ్గొచ్చు. దేశంలో విమాన ప్రయాణికుల రద్దీ గణనీయంగా పెరుగుతోంది. 2022-23 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2023-24 ప్రయాణికుల రద్దీ 13% పెరిగి 15.4 కోట్లకు చేరినట్లు ఇక్రా ఇటీవల తాజా గణాంకాలను రిలీజ్ చేయడం జరిగింది. గుర్తుంచుకోండి. సో ఇటువంటివి ఏంటంటే మనకు ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, మనకు డొమెస్టిక్ ఎయిర్వేస్ కానివ్వండి, ఇంటర్నేషనల్ ఎయిర్వేస్ కానివ్వండి, ఇటువంటి పాయింట్స్ కొన్ని గుర్తుపెట్టుకోండి అవగాహన కోసం. ఎలా ప్రయాణికుల రద్దీ పెరుగుతోంది, విమాన ప్రయాణికులు కానీ ఇలాంటివి. ఓకేనా. అండ్ నెక్స్ట్, చిప్కో ఉద్యమ నేత మురాలీలాల్ ఇటీవల మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. సామాజిక కార్యకర్త, చిప్కో సర్వోదయ ఉద్యమాల నేత మురాలీలాల్ ఇటీవల రిషికేష్లోని ఎయిమ్స్లో శ్వాస సంబంధిత సమస్యకు చికిత్స పొందుతూ మృతి చెందారంట. సో చిప్కో ఉద్యమ మాతృ సంస్థ అయిన దసోలి, మీరు సోషాలజీలో చదివినప్పుడు దసోలి ఉద్యమం ఇటువంటి చూస్తారు. దసోలి గ్రామ స్వరాజ్య మండలికు లాల్ అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించారు. చిప్కో ఉద్యమ నేత మురాలీలాల్, గుర్తుంచుకోండి. అండ్ చెఫ్డి మిషన్గా ఇటీవల ప్యారిస్ ఒలింపిక్స్కి సంబంధించి పతాకధారి మరియు ఇంకొక వ్యక్తి చెఫ్డి మిషన్గా అనే అంశాన్ని మనం డిస్కస్ చేసాం. 2024 జూన్ 2024 సంవత్సరంలో జరగనున్న ప్యారిస్ ఒలింపిక్స్కి చెఫ్డి మిషన్గా ఇటీవల మేరీ కోమ్ బాధ్యతలు నిర్వర్తించనున్నారని చెప్పేసి మనం లాస్ట్ ఒక 15 days బ్యాక్ డిస్కస్ చేశాము. సో ఇప్పుడు చెఫ్డి మిషన్గా తను వైదొలిగానని చెప్పేసి మేరీ కోమ్ ప్రకటించారు. 6 సార్లు ప్రపంచ ఛాంపియన్ భారత దిగ్గజ బాక్సర్ మేరీ కోమ్ ప్యారిస్ ఒలింపిక్స్లో చెఫ్డి మిషన్గా వ్యవహరించలేనని తన బాధ్యత నుంచి వైదొలిగింది. ఈ మేరకు భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పిటి ఉషకు ఆమె లేఖ రాసింది. దేశానికి సేవ చేయడాన్ని ఎప్పుడూ గౌరవంగా భావిస్తాను, మానసికంగాను సిద్ధంగా ఉంటాను, కానీ వ్యక్తిగత కారణాల వల్ల ప్రతిష్టాత్మక ఈవెంట్లో గురుతర బాధ్యతలు నిర్వర్తించలేకపోతున్నానని చెప్పేసి తాను చెప్పడం జరిగింది. మణిపూర్కి సంబంధించిన బాక్సర్, గుర్తుపెట్టుకోండి. ఈ ఏడాది జూలై 26 నుండి ఆగస్టు వరకు ప్యారిస్ ఒలింపిక్స్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో ఇవి ఫ్రెండ్స్ మనకు ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు. మరొకసారి ర్యాపిడ్గా చూస్తే 2024 సంవత్సరంలో భారత జీడిపి 6.1 పెరగవచ్చు అని చెప్పేసి మూడీస్ అనలిటిక్స్ అంచనా వేసింది. అమెరికా, జపాన్, దక్షిణ కొరియా సంయుక్త విన్యాసాలు అనే అంశము. అండ్ ప్లాస్టిక్ కాలుష్యానికి కారణమవుతున్న 12 దేశాలు అని చెప్పేసి ఆ పేర్లు చూడండి. అండ్ సమాచార మాధ్యమాలపై మాలి దేశంలో నిషేధం విధించడం జరిగింది. స్పందించకపోవడం కూడా చట్ట ఉల్లంఘన అవుతుందని కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల సమాచారాన్ని వెల్లడించకపోవడంపై తన పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్. అండ్ కాశీలో ఇక మీదట పోలీసులు ధోతీ కుర్తాని ధరించబోతున్నారంట. అండ్ ఖండాంతర క్షిపణిని పరీక్షించిన రష్యా. అండ్ వినివీధుల్లో 15.4 కోట్ల మంది విహారమని ఇక్రా నివేదిక. చిప్కో ఉద్యమ నేత మురాలీలాల్ మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. చెఫ్డి మిషన్గా వైదొలుగుతున్నానని మేరీ కోమ్ తన వ్యక్తిగత కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నానని ప్రకటించడం జరిగింది. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలను మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.